ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము కీర్తనలు 30 అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 30 అధ్యాయం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూస్తే, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక, శత్రువులు అనగా మనుషులు అవ్వచ్చు, లేదా సాతాను అవ్వచ్చు. జ్ఞాపకం చేసుకోవాలి, మనము పైకి వెళ్ళకూడదని, లేదా మనం పాపంలో ఉండాలని, లేదా మనం కింద ఉండాలని చాలామంది ఈ లోకంలో చాలామంది కోరుకుంటూ ఉంటారు. అవన్నీ మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం దేవుల్లో ఉంటామో దేవుడే మనల్ని ఉద్ధరిస్తాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. అన్ని మార్గాల నుండి దేవుడే మనల్ని నడిపిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనగాడు ఏమంటున్నాడంటే, నీవే నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవే నన్ను మలిచి ఉన్నావు, నీవే నన్ను స్వస్థపరిచావు, నాకు అనారోగ్యం రాకుండా నువ్వే నన్ను స్వస్థపరిచావు ప్రభా. ఎందుకంటే సాతాను నా మీద విజయం పొందకుండా ఉండడానికి నీవే నన్ను స్వస్థపరిచావు, అయితే నీవే నన్ను గణపరిచావు ప్రభా అని చెప్పి కీర్తనగాడు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, లోకంలో మనం విజయం రావాలంటే అది యేసుక్రీస్తు నామం తప్ప ఏ నామం కాదని జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను అనేక పన్నాగాలు పనుతుంది మన మీద, మన కిందకి లాగేయాలని, మనం నశించాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో, ఎప్పుడైతే దేవుడి చేతికి మన జీవితం అర్పిస్తామో అప్పుడు మనకి విజయాన్ని ఇస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను, నీ నామం ద్వారా నీవు నన్ను ఉద్ధరించడం ద్వారా నాకు వచ్చిన విజయం, నీవు నన్ను ఉద్ధరించడం ద్వారా నాకు వచ్చిన స్వస్థత, నీవు నన్ను ఉద్ధరించడం ద్వారా, నీవు నన్ను మలచడం ద్వారా పవిత్రంగా ఉన్నాను ప్రభా అని చెప్పి ఆ కీర్తనకాడు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పవిత్రంగా ఉండాలన్నా, లేకపోతే ఉద్యోగం రావాలన్నా, ఏ ఆశీర్వాదమైనా మనకు రావాలన్నా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడే మనకి ఇస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే ఉద్ధరిస్తాడు. దానిలో అనేక మంది పన్నాగాలు పన్నారు. ఆ యొక్క మిగతా అధికారులు కిందకి లాగేయాలని చూశారు, కానీ ఏమైంది ఆఖరికి? ఎప్పుడైతే దేవుని చేతికి తన జీవితాన్ని అర్పించాడో శత్రువులందరూ ఏం చేయలేకపోయారు. ఏ తప్పు కనిపెట్టలేకపోయారు. దానియేలు ఒక్క తప్పు కూడా కనిపెట్టలేదంట. ఎందుకంటే దేవుడే దానియేలు జీవితాన్ని ఉద్ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం కూడా ప్రభువా నువ్వే నా జీవితాన్ని ఉద్ధరించు ప్రభా, నువ్వే నా జీవితాన్ని మార్చు ప్రభా, నువ్వే నాకు ఆశీర్వాదం ఇవ్వు ప్రభా, నీ చేతికి నేను నా యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే మనం చెబుతామో దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకై నేను కొనియాడుచున్నాను, ఇది నా ద్వారా వచ్చింది కాదు ప్రభా, నీ ద్వారా వచ్చింది కనుక అందుకే నిన్ను కొనియాడుతున్నాను అని చెప్పి కంప్లీట్గా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, మనకు వచ్చే స్వస్థతలో, మనకుండే ఆరోగ్యంలో, మనకుండే ఆనందంలో, మనకుండే స్టేటస్లో అన్నట్లో దేవునికి పూర్తి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించినట్లయితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ వచనం చూద్దాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ కీర్తనకాడు ఏమన్నాడంటే, యెహోవా నా దేవా, ఎప్పుడైతే నేను నీకు మొరపెట్టానో నువ్వు వెంటనే స్వస్థపరిచావు ప్రభా, ఎప్పుడైతే నేను ఉద్యోగం కోసం అడిగానో నువ్వే నాకు వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చావు ప్రభా, ఎప్పుడైతే నాకు ఆశీర్వాదం రావాలని అడిగానో నువ్వే వెంటనే నాకు ఇచ్చావు ప్రభా అని చెప్పి కీర్తనకాడు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మొరపెట్టాడు? ఎలా మొరపెట్టాడు? దేవుడు తన జీవితాన్ని ఉద్ధరించడానికి తన జీవితాన్ని అర్పించినట్లుగా, తన జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఉద్ధరించడానికి తన జీవితాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో, దాని తర్వాత ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు అతనికి ఆశీర్వాదం స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఉద్యోగం రావటానికి బాధపడుతున్నారా? అయితే పిల్ల అవ్వటానికి బాధపడుతున్నారా? పిల్లలు కావట్లేదు బాధపడుతున్నారా? ఇల్లు లేదని బాధపడుతున్నారా? కారు లేదని బాధపడుతున్నారా? ఈ లోకంలో కావాల్సిన కనీస సౌకర్యాలు లేని బాధపడుతున్నారా? మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం మొర్ర పెట్టినట్లయితే దేవుడు వెంటనే ఇస్తాడు. ఇప్పుడు ఎలా మొర్ర పెట్టాలంటే మన జీవితాన్ని దేవుడికి అర్పించాలి. ప్రభావ నువ్వే నా జీవితాన్ని ఉద్ధరించు ప్రభావ, నువ్వే నా జీవితాన్ని ప్రభావ, నువ్వే నా జీవితానికి ఏలు ప్రభావ అని చెప్పి కంప్లీట్గా సరెండర్ అయినట్లయితే దేవుడు మనకి వెంటనే ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు లేట్ అయినప్పటికీ, దేవుడు పరీక్షించినప్పటికీ, సాతాను అడిగించినప్పటికీ మనకి రావాల్సిన ఆశీర్వాదాలు, మనకు రావాల్సిన దేవుడు మనకి అన్ని సమకూరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మొర్ర పెట్టాడో వదలకుండా మొర్ర పెట్టాడు, దేవుడు ఇచ్చే వరకు వదలలేదు. చాలా మంది ఈరోజు బాధపడి ఉండొచ్చు. ఏమంటే ప్రభు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇవ్వట్లేదు, ప్రార్థన మానేస్తారా?
మొరపెట్టండి, కంటిన్యూస్గా మొరపెట్టండి. కంటిన్యూస్గా బెల్, ఇప్పుడు చాలా మీకు ఇష్టమైన వ్యక్తులు బయటికి రావాలంటే బెల్ కొడతారు కదా, ఫోన్ చేస్తారు మాడని ఫోన్ చేస్తారు, లేదా అస్తమానం వాళ్ళు ఎత్తే వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. బాగా క్లోజ్ అవుతాయి, బాగా కావాల్సిన వారు అవుతాయి. అలాగే దేవుడికి కూడా మనం ఎప్పుడు కంటిన్యూస్ డోర్ బెల్, డోర్ ఇక బెల్ మనం రింగ్ చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా దేవుని మొరపెడతామో, దేవుడు చేయనప్పటికీ మనం కంటిన్యూస్గా ఎప్పుడైతే దేవుడిని మొరపెట్టామో, మన జీవితాన్ని అర్పించుకుని దేవుడిని మొరపెట్టామో, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితానికి అభివృద్ధిని ఇస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? దేవుడికి మన యొక్క జీవితం అర్పించామా? ఒక అర్పించకపోయినట్టయితే ఈరోజు అర్పిద్దాం దేవునికి. ప్రభువా, నువ్వే నా జీవితాన్ని ఏడు ప్రభువా, నువ్వే నా శరీరాన్ని ఏడు ప్రభువా. ఎందుకంటే ఈ శరీరం దేవుని యొక్క ఆలయం కనుక నువ్వే నా శరీరాన్ని ఏడు ప్రభువా, నువ్వే నా ఆలోచన ఏడు ప్రభువా, నువ్వే నా మైండ్ ఏడు ప్రభువా, నువ్వే నా మొత్తం బాడీతో నువ్వే ఏడు ప్రభువా అని చెప్పి మనం, నువ్వే నా యాక్షన్స్ని ఏడు ప్రభువా, నువ్వే నా పనులను ఏడు ప్రభువా, నువ్వే నా జీవితాన్ని ఏడు ప్రభువా, లేదా నువ్వే నా సంసార జీవితాన్ని ఏడు ప్రభువా, నువ్వే నా ఉద్యోగాన్ని ఏడు ప్రభువా, అయితే నాకు ఇచ్చిన పొజిషన్ నువ్వే ఏలు ప్రభువా అని ఎప్పుడైతే దేవుడికి అర్పించుకుంటామో, దేవుడు వెంటనే అద్భుతం చేస్తాడని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దానియేలు ఇక ప్రైమ్ గవర్నర్స్ ముగ్గురులో దానికి ఎందుకు పేరు వచ్చిందంటే దానియేలు దేవుడికి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది భక్తులు వారి జీవితాల్లో ఎప్పుడైతే దేవుడికి అర్పించుకుంటారో, వారి జీవితాలని దేవుడి మీద ఆధారపడతారో, ప్రతి విషయం కోసం దేవుడి మీద ఆధారపడతారో, వారి జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే వారి జీవితాన్ని దేవుడికి అర్పించారు. అలాగే కంటిన్యూస్గా డోర్ని డోర్ని కొడుతూనే ఉన్నా, తీసే వరకు, ఇచ్చే వరకు దేవుడు ఇచ్చే వరకు వదలకుండా యాకోబు ఏ విధంగా పోరాడాడో, ఆశీర్వాదం కోసం దేవుడితో పోరాడి గెలిచాడు కదా. అలాగే కంటిన్యూస్గా మనం ఎప్పుడైతే దేవుడిని మొరపెట్టుకుంటామో మన జీవితము చక్కగా ఉంటుంది, మన జీవితము ఆశీర్వదింపబడుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూద్దాం, 3వ వచనం చూద్దాం. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. ఏమన్నాడు? పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. ఆ యొక్క పాప కోరికల్లో, పాపంలో ఉన్నప్పుడు, లేకపోతే ఈ లోకంలో బతుకు తెరువు లేనప్పుడు, అటువంటి సమయంలో నేను లేవదీసావు ప్రభువా అని చెప్పి కీర్తనకారుడు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒకవేళ మీరు ఏ కనీస సౌకర్యాలు లేనట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక లేనట్లయితే, లేదా ఈ లోకంలో కావాల్సిన అవసరాలు లేనట్లయితే, లేకపోతే పాపంలో ఉన్నట్లయితే, అంధకారంలో ఉన్నట్లయితే, ప్రతి లోకంలో ఉద్యోగం లేనట్లయితే, ఆశీర్వాదాలు లేనట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగే కీర్తనకారుడిని దేవుడు పాతాళంలో నుండి పైకి లేవదీశాడు, అలాగే మనల్ని కూడా దేవుడు తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాతాళంలో నుండి, పాపంలో నుండి, లేకపోతే ఆశీర్వాదం లేని చోట నుండి, ఆశీర్వాదం లేని చోట నుండి మనల్ని దేవుడు పైకి తీసుకొస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడుగా అన్నాడు, యెహోవా, పాతాళంలో నుండి నాకు ఏం లేనప్పుడు ప్రభువా నా ప్రాణం నువ్వే లేదీసావు ప్రభువా. అలాగే నేను గోతిలోనికి దిగకుండా నీవు నేను బ్రతికించుతివి. ఏ అపాయంలో పడిపోకుండా, లేకపోతే ఏ పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించేలాగా, ఈ లోకంలో మీ కొరకు, దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించేలాగా, లేదా దేవుడి కొరకు సాక్షికి జీవించేలాగా దేవుడే మనల్ని కాచి కాపాడుతానంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కింద ఏమన్నాడు? నేను గోతిలోనికి దిగకుండా నీవు నేను బ్రతికించుతుంది. అపాయంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నువ్వే నేను బ్రతికించావు ప్రభా. కనుక ఇది నా యొక్క గొప్పతనం కాదు ప్రభా, ఇది నీ యొక్క గొప్పతనం ప్రభా, నీ యొక్క క్రియ ప్రభా, నా యొక్క క్రియ కాదు, కేవలం నా యొక్క జీవితాన్ని నేను అర్పించుకున్నాను, నువ్వే నన్ను ఏలో ప్రభా అని చెప్పి కీర్తనకారుడు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మీరు బాధపడవచ్చు, గోతిలో ఉన్నారా, పాపంలో ఉన్నారా, లేకపోతే ఆశీర్వాదం లేని చోట ఉన్నారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని చేతికి మనం అనేక జీవితాన్ని అర్పించుకుంటామో దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం యోసేపుకి ఎఫ్రాయిం దేవుడు బహుగా ఆశీర్వదించాడు యోసేపు రెండో కుమారుని. అది దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాలనుకున్నాడు. కేవలం మనము దేవుని చేతికి మన యొక్క జీవితాన్ని అర్పించుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నువ్వే నన్ను ఏలు, నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు, నాకు ఇచ్చిన పొజిషన్ బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన అన్నం బట్టి నీకు వందనాలు, నువ్వే నన్ను ఏలు ప్రభువా, నాకు ఇచ్చిన ఫ్యామిలీ బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు ప్రభువా, నువ్వే నన్ను ఏలు ప్రభువా అని ఎప్పుడైతే చెప్తామో దేవుడు పాతంలో నుండి మనల్ని పైకి లేపుతాడు. అలాగే గోతులో పడిపోకుండా, అపాయంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, దేవుని వ్యతిరేకమైన చోట మనం ఉండకుండా దేవుడు మనల్ని పైకి లేపుతాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపుని గోతులో నుంచి పైకి లేపారు. చనిపోవాల్సి ఉంటాయి, మనల్ని చంపేయాలి, కానీ దేవుడు యోసేపు పేరున్న పోరాడాడు.
వారి యొక్క మనసు మార్చి ఇష్మాయిల్కి అమ్మివేయబడినట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకు తెలిసిందే కదా, యోసేపు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో. ఆ క్రియ జరిగింది. చనిపోవలసిన టైంలో, చంపబడవలసిన టైంలో దేవుడు అన్నయ్య యొక్క హృదయాన్ని మార్చి ఇష్మాయిల్కి అమ్మి వేసేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మీరు అపాయంలో ఉన్నారా? దేవుడికి ఒక క్షణం చాలు. మన శత్రువుని మార్చడానికి వెళ్తే మన మీద పన్నాగం పన్నేవాడిని మార్చడానికి, సాతాన్ని మార్చడానికి, సాతాన్ని ఒక ఆలోచన ఇవ్వడానికి దేవుడికి ఒక క్షణం చాలు. ఎందుకంటే సాతాన్ని కూడా ఏలేదు దేవుడే. సాతాన్ని కూడా ఏం చేయలేదు. దేవుడి పర్మిషన్ లేకుండా సాతాన్ని ఏమి చేయలేదు. మన జీవితంలో దేవుడి పర్మిషన్ లేకుండా సాతాన్ని ఏమీ చేయలేదు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇల్లు ప్రస్తుత కాలంలో గోతిలో ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి చేతి మనం అర్పించినట్లయితే దేవుడు మనల్ని పైకి లేపుతాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనం చూద్దాం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఏమన్నాడు? ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము, ఆయన నామం పరిశుద్ధ నామము. అది జ్ఞాపకార్థంగా ఎల్లవెల్ల కొనియాడబడుతుంది. ఇట్స్ లైఫ్ టైం, ఇట్స్ ఫర్ ఆల్ జనరేషన్స్. అన్ని తరాలు కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన నామం. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన హోలీ కనుక, హిస్ హోలీ ఆఫ్ ద హోలియెస్ట్. పరిశుద్ధమైన నామం. ఏకవచనం బట్టి మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, మనం దేవుడు కరెక్ట్గా ఉన్నట్లయితే, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా యేసుక్రీస్తు నామం జ్ఞాపకత నామంగా ఎల్లవెల్ల కొనియాడబడుతుందో, అలాగే మన యొక్క పేరు కూడా ఆ విధంగా కొనియాడబడుతుంది. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా భక్తుల యొక్క జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటాం. వారు ఎలా కార్యాలు చేశారు, అలా కార్యాలు చేశారు, గొప్ప వాళ్ళు ఎలా చేశారు, అలా చేశారు, దేవుడు పౌరుషంగా జీవించారు అని మనం చాలా విని ఉంటాం కదా. వాళ్ళ యొక్క నామం ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుందాం? ఎందుకంటే వారు పరిశుద్ధంగా జీవించారు. ఎందుకంటే వారు దేవుల్లో ఉన్నారు. వారు దేవుల్లో ఉన్నారు కనుక వారి నామం ఎల్లవేళ కొనియాడబడుతుంది. మా తెరిసే కావచ్చు, విలెగ్గరి కావచ్చు, ఇంకా మిషనరీస్ ఎవరైనా కావచ్చు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి నామము ఈ జ్ఞాపకత నామంగా ఎల్లవేళ కొనియాడబడుతుంది. అలాగే మన జీవితంలో మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే మనల్ని కింద నుంచి పైకి దేవుడు లేపుతాడని జ్ఞాపకం చేసుకోవాలి. కింద నుంచి దేవుడు పైకి లేపుతాడు. ఎప్పుడంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన హోలీగా ఉన్నప్పుడు. ప్రభా నా జీతం ఏది ప్రభా, నాకు నేను కానీ పవిత్రంగా ఉండలేను ప్రభా, నువ్వే నాకు సహాయం చేయమని ఎప్పుడైతే చెప్తామో దేవుడు అప్పుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆలోచిద్దాం, మనకి జీవితం ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా, దేవునికి విరుద్ధంగా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది దేవుడిని ప్రాణం చేస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, కానీ ఇతరుల వ్యక్తులకి అన్యాయం చేస్తూ ఉంటారు. బయట వారికి అన్యాయం చేస్తూ ఉంటారు. చర్చకు వచ్చేస్తుంటారు, వాకింగ్ చదువుతారు, ప్రాణం చేసుకుంటారు, అన్ని కట్టిన ఉంటారు, కానీ వారి మనసు అంతా కపటంగా ఉంటుంది. తోటి కొలీగ్స్ అంటే అసూయ, తోటి కొలీగ్స్ అంటే ఇష్టం ఉండదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోటి సహోదరి అంటే ఇష్టం ఉండదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒక పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, పరిశుద్ధంగా దేవుడిలో ఉన్నప్పటికీ, దేవుడు వాక్యం చదువుతూ బయలు చదువుతూ ఉన్నప్పటికీ కూడా మనకి క్రియలు ఏ విధంగా ఉన్నాయి? అందుకే పౌలు ఏమంటారు, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మనకి విశ్వాసం మంచిదే, దేవునిలో ఎదగడం మంచిదే, కానీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన క్రియలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా, లేదా దేవుడికి విరుద్ధంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ దేవుడికి ఇష్టంగా లేనట్లయితే దేవుడికి మన జీవితాన్ని మరలా సరెండర్ చేసుకుందాం, మళ్ళీ అర్పిద్దాం. ప్రభా నాకు క్షమించు ప్రభా, నా పాపను తీసివే ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, నువ్వే నన్ను పరిశుద్ధంగా ఉంచు ప్రభా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క నామని జ్ఞాపకార్థ నామంగా అన్ని తరాలు చెప్పుకునేలా దేవుడు చేస్తాడు. లేదా మీ ఫ్యామిలీ మీ పేరు మోగిపోయేలా దేవుడు చేస్తాడు. మీ ఫ్యామిలీలో మీకు గొప్పతనాన్ని ఇస్తాడు, లేదా మీ తోబుట్టుల్లో మీకు గొప్పతనాన్ని ఇస్తాడు, లేదా మీ యొక్క సొసైటీలో మీకు గొప్పతనాన్ని ఇస్తాడు. కనుక మన జీవితం దేవుడి జీవితం పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడు మనల్ని తగ్గిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు వరకు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, చాలా కొంతమంది పరిశుద్ధంగా ఉండొచ్చు, అయినప్పటికీ ఇంకా వారి జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం లేదేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆయన తగిన సమయంలో ఆయన భక్తులను విడిచివాడు కాడు, ఆయన పిల్లలను విడిచివాడు కాడు.
తగిన సమయంలో దేవుడు పైకి లేపుతాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 5వ వచనం చూద్దాం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండదు, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నుండినను ఉదయం సంతోషము కలుగును. ఇక్కడ ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం నుంచి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒకవేళ మనం ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది కోపం. కానీ ఆయన దయ ఎల్ల వేళలా ఉంటుంది. ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ దొరకడం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు పాపం చేస్తాం? ఎందుకు పాపం చేయాలి? ఎందుకు దేవుని విరుద్ధంగా జీవించాలి? ఎందుకు విరుద్ధంగా జీవించాలి? చాలామంది ఏం చేస్తారంటే దేవుని దయ ఆయుష్కాలం అంత ఉంటుంది కదా, ఫర్ లైఫ్ టైం కదా అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుడు ఏమంటే ఒక్క క్షణం చాలు దేవునికి ఆయన కోపం చూపించడానికి. కానీ దేవుడి యొక్క దయ ఆయుష్కాలంతో ఉండడం వల్ల మనందరం బతికిపోయాం. మనం సేవ్ అయిపోయాం. ఎందుకంటే ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. ఆయన కోపడినప్పటికీ మరలా ఎప్పుడైతే మనం వెంటనే మన యొక్క జీవితాన్ని అర్పించుకుంటామో దేవుడు వెంటనే మనల్ని హత్తుకుంటాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు ఉంటారు అలాగా, మరి కోపం వెంటనే ఉంటారు, వెంటనే మర్చిపోతూ ఉంటారు. మేము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? చిన్నపిల్లలు పోలి ఉండండి. కనుక మన జీవితం ఏ విధంగా ఉంది? ఆయన దయను మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం ఈరోజు. దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క మర్సీని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నామా, గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం ఈరోజు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని విరుద్ధంగా జీవిస్తామో ఆయన దయను, ఆయన కరుణను, ఆయన మర్సీని అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే, నిరంతరం మనం చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని పనిష్ చేస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పనిష్ చేస్తాడు దేవుడు, తగిన సమయంలో పనిష్ చేస్తాడు. దేవునితో ఆటలాడడం మంచిది కాదు. అది ఎవరైనప్పటికీ, నేనైనప్పటికీ ఎవరైనప్పటికీ దేవునితో ఆటలాడడం మంచిది కాదు. ఆయన దయను నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన కరుణ అపహాస్యం చేయకూడదు, ఆయన కరుణను అపహాస్యం చేయకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హత్తుకుంటున్నాడు కదా అని చెప్పి ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయి ఎన్నిసార్లు పాపం చేసుకుని దేవుని దగ్గరికి వచ్చినా హత్తుకుంటున్నాడు కదా అని చెప్పి నిరంతరం మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని పనిష్ చేస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఏమన్నా సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును. సాయంకాలం కష్టం వచ్చినను ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, సాయంకాలం అంతా రాత్రి అంతా కష్టం ఉన్నప్పటికీ ఉదయం మళ్ళా సంతోషం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, పరిస్థితులు మార్చువాడు. మన దేవుడు పరిస్థితులు మార్చువాడు. మీ యొక్క భయంకరమైన పరిస్థితిని, మీ యొక్క శోధన సమయాన్ని రైట్ ఉన్నప్పటికీ ఉదయం దేవుడు సంతోషం కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన హీజ్ చేంజర్. దేని చేంజర్ అయినా మన కష్టాలని, సిచ్యువేషన్స్ని చేంజ్ చేసేస్తుంటాడు. చేంజర్ ఆఫ్ సిచ్యువేషన్స్, మన చేంజర్ ఆఫ్ పరిస్థితులు, చేంజర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, చేంజర్. ఆయన నిమిషం చాలు మన యొక్క శోధనని, మనం ఏడుస్తున్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మనకి సంతోషం ఇవ్వడానికి, మనకు ఆనందం ఇవ్వడానికి ఒక్క క్షణం చాలు ఆయనకి. ఎందుకంటే కష్టం వస్తుంది అంటే అర్థమేంటి? దీనికి వచ్చినప్పుడు అర్థమేంటి? కష్టాలు వస్తాయి కానీ మళ్ళీ పోతాయి. ఎందుకంటే మన దేవుల్లో ఉన్నప్పుడు మళ్ళీ కష్టాలు దేవుడు మనం తీసేస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు చాలామంది కష్టాలు పడుతూ, బాధపడుతూ, శోధనలో ఉన్నారా? ఎన్నాళ్ళు అనుకుంటున్నారా? దేవుడు ఎలాగ ఉదయం సంతోషం వస్తుందో, రాత్రి ఉండను సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండాను ఉదయం సంతోషం ఏ విధంగా వస్తుందో, నీ జీవితంలో సంతోషం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మనకి జీవితంలో దేవుడు సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. మనం మన జీవితాన్ని దేవుడికి అర్పిద్దాం. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. మనకి జీవితం దేవుడికి అర్పించామా, అర్పించలేదా? ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితం దేవుని పరిశుద్ధంగా ఉందా, దేవుల్లో ఉందా లేదా? ప్రభువా నువ్వే నన్ను ఏలు, మన జీవితాన్ని దేవుడు ఏలుతున్నాడా లేదా? ఒకసారి ఆలోచిద్దాం. లేకపోతే మన జీవితం, మన యొక్క ప్రార్థన, మన యొక్క భక్తి కంటిన్యూస్గా దేవుని యొక్క డోర్స్ని కొడుతుందా, లేదా కంటిన్యూస్గా దేవుని మొరపెడుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మనకి ఈ రోజున మనం లేకపోతే మన యొక్క జీవితము గోతులను పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు అన్ని శోధుల నుంచి కాపాడుతున్నాడు. దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నామా లేదా? ఒకసారి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఈరోజు అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యెహోవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మంచి సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ యొక్క వాక్యం బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు మొరపెట్టేలాగా, కంటిన్యూస్గా మొరపెట్టేలాగా, కంటిన్యూస్గా పరిశుద్ధంగా జీవించేలాగా, అలాగే ప్రభువా
పాతాళంలో పడిపోయినప్పుడు, గోతులో పడిపోయినప్పుడు మీరే మమ్మల్ని లేపారని ఆ యొక్క కృతజ్ఞత భావం కలిగి ఉండేలా మాకు సహాయం దయచేయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పించేలా మాకు సహాయం దయచేయి ప్రభు. అలాగే మీ యొక్క దయను, కరుణను మేము అడ్వాంటేజ్ తీసుకోకుండా మాకు సహాయం దయచేయి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇక వాక్యం బట్టి మీకు వందనాలు. ఇక వాక్యం మాలో ఫలించిన సహాయం దయచేయండి. ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.